న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఖమ్మం జిల్లా జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల సాధన కోసం పోరాటం చేశారు. ఇక పోరాట సమయంలో హామీలు గుప్పించిన నాయకులు మొహం చాటేయడంతో 10 ఏళ్ల నుంచి ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య సదరు నాయకులు గాలికి వదిలేశారు. ఎన్నికల సమయంలో ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించడంతో అందరిలో ఆశలు రేకెత్తాయి. సొసైటీ ఏర్పాటుతో తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించిన జర్నలిస్టులకు ఆ సొసైటీ ఏర్పాటే ఉరితాడులా మారే పరిస్థితి కనిపిస్తుంది. సొసైటీ ఏర్పాటు ఏకపక్షంగా ఆనాటి రాజకీయ నేత అనుచరులతో ఏర్పాటైన సొసైటీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జర్నలిస్ట్ నాయకులుగా చలామణి అవుతున్న కొందరికి మరీ చెప్పినా ఆ దిశగా అడుగులు వేయకుండా మొండితనంతో వ్యవహరించడం సగటు జర్నలిస్ట్ ఆందోళన చెందుతున్నారు. మొండితనం, ధిక్కార స్వరం, తమ ఆశలపై నీళ్లు చల్లుతున్నారని జాగా కోసం గంపెడు ఆశలు పెట్టుకున్న జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. యూనియన్ల సొసైటీ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన సదరు నేతలు ఆడే చదరంగంలో జర్నలిస్టు సోదరులు పావులుగా మారుతున్నారు. ఖమ్మం జర్నలిస్టు జాగా సమస్యల సుడిగుండంలో ఆడుతున్న నారదా పాత్రలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. నిత్యం ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఏకైక లక్ష్యం, ఏకైక కోరిక ఇళ్ల స్థలాల సాధన. తాము ఎలా పనిచేస్తున్నామో, ఎక్కడ పనిచేస్తామో, ఎవరి కింద పనిచేస్తామో, లేదా ఎంత సంపాదించామో అనేది పక్కన పెడితే జర్నలిస్టు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చి ఇళ్ల స్థలం కోసం నిరంతర పోరాటాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సమస్య ఒక విషయం అయితే ఖమ్మం జిల్లాలో సమస్య మరో రకంగా ఉంది. ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉవ్వెత్తున వేసిన ఇళ్ల స్థలాల సమస్య సాధన కోసం పోరాడిన జర్నలిస్టులు దశాబ్దం నుంచి కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కేవలం పాలకుల నిర్లక్ష్యం, యూనియన్ల ఒంటెత్తు పోకడలే జర్నలిస్టు ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం. ఎందుకంటే 2007-8 సంవత్సరంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక 5 ఎకరాలు ప్రభుత్వం స్థలం కేటాయించింది. 102 మంది జర్నలిస్టుతో హౌసింగ్ సొసైటీ ఏర్పడింది. తీరా నోటికాడికి వచ్చిన కూడు నేలపాలైనట్లుగా మరికొద్ది రోజుల్లో ఇళ్ల స్థలాలు తమ చేతికి వస్తాయని అనుకున్న సమయంలో ఒకసారిగా రాజకీయ నాయకులు అప్పుడున్న అధికారుల ఏకపక్ష ధోరణి లేదా డబుల్ గేమ్ సిస్టమ్ తోటి ఒక్కసారిగా 5 ఎకరాల స్థలం వేరే ఇతర శాఖలు కేటాయించి నోట్లో మన్ను కొట్టారు. ఆ తర్వాత జరిగిన పోరాటాలలో యూనియన్లకు అతీతంగా కొంతమంది యూనియన్లతో కొంతమంది ముందుకొచ్చి 2013లో ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్ళాము. తీరా ఆ సమయంలో రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్ర పోషించిన కొంతమంది యూనియన్ నేతలు కూడా భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఇళ్ల స్థలాల కేటాయింపు ఖమ్మం జిల్లాతోనే ప్రారంభిస్తాం అంటూ హామీలు చూపించారు. ఆ హామీ అలా గాల్లోనే తీరిపోయింది తప్ప 10 సంవత్సరాల పాటు ఇళ్ల స్థలాల కోసం నిరంతరం పాటుపడ్డ ఖమ్మం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2024 ఈ సంవత్సరం వరకు కూడా ఇళ్ల స్థలాల సమస్య అలానే ఉండిపోయింది. తీరా 2023లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఖమ్మం జిల్లా కేంద్ర ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక అడుగు ముందుకు వేసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య నా సమస్య అంటూ కొంత కథగా తీసుకొచ్చారు, ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే దాంట్లో కూడా తమ స్వార్థాన్ని మాత్రం వీడలేదని చెప్పవచ్చు. వాస్తవంగా జర్నలిస్టులు ఏ రాజకీయ పార్టీకి కొమ్ముగాయరు, ఏ రాజకీయ నాయకుడికి వంతపాడరు. కానీ గత ప్రభుత్వ హయాంలో కొంతమంది మంది మార్పులం లేదా మందిగామదులు అధికార పార్టీ నేతల వంచన చేరి జోకుడుగాళ్ళుగా
రకరకాల ఈక్వేషన్లతోటి దగ్గర అవడంతో రాత్రికి రాత్రే ఒక హౌసింగ్ సొసైటీని నెలకొల్పారు. సరే, అధికార పార్టీ అన్న తర్వాత కొంత సానుకూలత ఉండటం తప్పులేదు, కానీ పూర్తిగా ఏకపక్షంగా సీనియారిటీ అనేది పక్కన పెట్టి తాము చెప్పిన డూడు బసవన్నలాగా తలూపే కొంతమంది జర్నలిస్టుని సొసైటీగా ఏర్పరచుకొని సొసైటీ ఫామ్ అయిపోయిందని చెప్పి పాత సొసైటీలు అన్నిటి కూడా పక్కకు పెట్టేసి కొత్త సొసైటీగా అవతారం కేసీఆర్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేశారు. తీరా కేసీఆర్ హౌసింగ్ సొసైటీలో రాత్రి 11:30, 12 అర్ధరాత్రి దొంగలు పడ్డట్టుగా అట్లా సొసైటీ ఏర్పరచడంతో కొంత అనుమానాలు రేకెత్తాయి. కొంతమంది వ్యతిరేకించారు. నాలాంటి వాళ్ళు బాహాటంగానే కొంత అసంతృప్తిని వెలగెక్కారు. కానీ అవేమీ పట్టించుకోకుండా తాము పట్టిన కొందరికి మూడే కాళ్ళని కొంతమంది యూనియన్ నేతలు, అటు ఆనాటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఏకపక్షంగా 21 మందితోటి సొసైటీ ఏర్పాటుకి తన వంతు ప్రోత్సాహం అందించడంతో రాత్రికి రాత్రే సొసైటీ ఏర్పడింది. తీరా సొసైటీ ఏర్పడిన తర్వాత ఏదైతే జర్నలిస్టులు నిజమైన జర్నలిస్టు ఎవరు అన్నప్పుడు దాని విషయంలో కూడా తమకు అనుకూలమైన వ్యక్తులనే సొసైటీలో లేదా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలో అర్హులుగా గుర్తించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అక్రిడేషన్ కార్డు అనేది ప్రభుత్వం ఒక నియమ నిబంధనలు పెట్టింది. దశాబ్దాల నుంచి కూడా అదే క్రైటీరియా. అంటే జర్నలిస్ట్ అంటే నాన్ వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు, నాన్ వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు, రకరకాలుగా జర్నలిస్ట్ ఈక్వేషన్ చాలా ఉన్నాయి. కానీ అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టుగా ప్రభుత్వం చాలా సందర్భాలలో దాన్నే పూచిగా చూపించి ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే అక్రిడేషన్ ఉన్న తమకు అనుకూలంగా లేని వ్యక్తుల విషయంలో కొంత వ్యతిరేకత భావం మాత్రం స్పష్టంగా కనపడింది. దాంట్లో నేను కూడా ఒకనే. తీరా 21 మంది కేటాయింపులో వాస్తవంగా సొసైటీ నిర్మాణం అంటే వివిధ స్థాయి లేదా సీనియారిటీ, సిన్సియారిటీ, ఒక కాంట్రవర్సీ కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి సొసైటీ రూపాంతరం చెందడం అనేది సర్వసాధారణం. లేదా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో 200 మంది, 300 మంది, 400 మంది, ఎంతమంది అయినా వాళ్ళందరినీ ఒక సమూహంగా కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక అడహాక్ కమిటీ ఏర్పాటు చేసుకొని నిబంధనల ప్రకారం చూసుకుంటే అడహాక్ కమిటీ ఏర్పాటు చేసుకొని అడహాక్ కమిటీ సారథ్యంలో తాత్కాలిక సభ్యత్వాల నమోదు పూర్తి చేసుకొని ఆ సభ్యత్వాల ఆధారంగా తిరిగి ఎన్నిక ఏర్పరచుకొని ఒక సొసైటీని ఫామ్ చేయడం అనేది సర్వసాధారణం. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా చేయడంతో ఇది పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పరిచిన సొసైటీ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్గా ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఏర్పడే ముందు హడావుడి చేసి ఇక రేపో మాపో ఇంకో కొన్ని గంటలలో ఇండ్ల కేటాయింపులు అయిపోతాయి, స్థలాలు దక్కేస్తాయని అనుకున్న సమయంలో ఒకసారిగా ప్రభుత్వం మారటం, ఆ తర్వాత గత ప్రభుత్వం ఓటమి చెందడంతో తిరిగి ఇళ్ల స్థలాల సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. తీరా మొదటికి వచ్చిన సమస్యని కొలికి తీసుకురావాల్సిన సంబంధిత బాధ్యులు ఎవరికి వాళ్ళుగా యమున తీరుగా వ్యవహరించడంతో కొంత స్తబ్దత నెలకొంది. 9 నెలల క్రితం ఖమ్మం జిల్లా అదృష్టం, జర్నలిస్టు అదృష్టం కూడా. ఎందుకంటే అటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తిరిగి మళ్ళీ ఐఎన్పిఆర్ మంత్రి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావడంతో 2 శాఖలు, అంటే భూమి కేటాయించాల్సిన శాఖ రెవెన్యూ, ఇటు ఇళ్ల స్థలాల అంశాన్ని పూర్తిగా ఒక కొలికి తీసుకోవాల్సింది ఐఎన్పిఆర్. అంటే ఈ 2 శాఖలు కూడా ఖమ్మం జిల్లాకు, అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడంతో జర్నలిస్టుల ఆశలు ఒక్కసారిగా చిగురించాయని చెప్పవచ్చు. తీరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా జర్నలిస్టుల సమస్య ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలాల కేటాయింపు నుంచే మొదలు పెడతాం, రాష్ట్రం అంతా నా సొంత జిల్లా, నా జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఈ ప్రక్రియ అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. యూనియన్లు కావచ్చు, రకరకాల జర్నలిస్టులు కావచ్చు, సీనియర్లు కావచ్చు, చాలా సందర్భాల్లో ప్రస్తావించే సందర్భంలో మీ సమస్య నా సమస్య ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరిస్తారు. కానీ ఒక పార్టీ లేదా ఒక నాయకుడు ప్రస్తావించిన సొసైటీ కాకుండా అందరి అభిప్రాయాల మేరకు కొంత ప్రక్షాళన జరిగి అందరూ కలగలిసిన సొసైటీ అయితే ఎలాంటి విమర్శలు తావివ్వకుండా ఒక మంచి సొసైటీ, ఒక మంచి వాతావరణంతో ముందుకు వెళ్ళొచ్చని చెప్పి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఎందుకంటే ప్రస్తుతం మాత్రం నేను
రెవెన్యూ మంత్రిగా ఎన్పిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక నిజాయితీ నికచ్చి ఒక పద్ధతితోటి సొసైటీ ఫామ్ చేసుకొని ఆ సొసైటీ ద్వారా ఇళ్ల స్థలాలు ఇస్తే రేపు అది కూడా మా ప్రభుత్వానికి మాకు కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చారు. కానీ ఆ అంశాన్ని పక్కకు పెట్టేసి రకరకాలుగా రూపాంతరాలు చెంది ఊసరవెల్లి రాజకీయాలన్నీ ఈ సొసైటీ చుట్టే తిరుగుతూ విపరీత ధోరణితో వ్యవహరిస్తున్న సందర్భాలు కోకొల్లరు. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అని ప్రస్తావన లేకుండా మొత్తం సొసైటీని ప్రక్షాళన చేయాలనేది ఒక ప్రధాన ఎజెండా. కానీ ఎవరికి వాళ్ళు తమ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లెక్క ఆ సొసైటీని పట్టుకొని వేలాడుతూ మేము రాజీనామాలు చేయము, మేము సొసైటీని వదలబోము అంటూ ఒక 5-6 నెలల నుంచి డ్రాగన్ తీసుకుంటూ వచ్చారు. తీరా ఒక వారం క్రితం కొంతమంది జర్నలిస్టులు వాట్సాప్లో విస్తృతంగా మెసేజ్లు పెట్టి ఇంకా ఉద్యమం మొదలు పెడతామనే ఒక ఇండికేషన్ ఉండటంతో తిరిగి రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తీరా రాజీనామాల పర్వం కూడా కేవలం 10 రోజులకే రాజీనామా చేస్తాం, మేము సొసైటీని వీడిపోము అంటూ మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది జర్నలిస్టు యూనియన్ నేతలు అంతర్గతంగా చక్రం తిప్పుతున్నారు. అంటే వాళ్ళ కడుపు నిండిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఎప్పుడో జమానాల్లో ప్లాట్ ఇచ్చారు కాబట్టి ప్లాట్ ఇవ్వకుండా వాళ్ళకు వచ్చిన లాభం లేదు, ఇచ్చినా వాళ్ళకు వచ్చిన లాభం లేదు. కానీ రాజకీయ నాయకులు 2 రకాలు. ఒక రాజకీయ నాయకుడేమో రాగానే కార్యకర్తకో ప్రజలకు పనిచేస్తే నన్ను మంచి అనుకుంటారనేది కొంతమంది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ పని కాకుండా తిప్పుకుంటూ టైం పాస్ చేసే నాయకుడు రెండో కేటగిరీ. ప్రస్తుతానికి జర్నలిస్టు యూనియన్లలో కొంతమంది రెండో కేటగిరీ దీనికి వచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అసలు జర్నలిస్టు యూనియన్లకు సొసైటీకి సంబంధం లేదు. ఒకవేళ జర్నలిస్టులు తమకు ఏదో ఒక అండ కావాలన్నప్పుడు యూనియన్లో చేస్తారు, లేదా ఇండిపెండెంట్ కూడా జర్నలిస్ట్ ఉంటారు. ఎందుకంటే నేను గతంలో ఈనాడు ఈటీవీలో పనిచేస్తే ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈనాడు సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరు కూడా ఏ యూనియన్లో కూడా పనిచేయరు. కేవలం జర్నలిస్టుగానే గుర్తింపు పొందుతారు తప్ప ఒకవేళ యూనియన్ ఏ మీటింగ్ పిలిచినా కూడా యూనియన్ మీటింగ్లో కూడా అటెండ్ కాదు. కేవలం మధ్య మార్గంగా ఏ యూనియన్తో సంబంధం లేకుండా కొనసాగుతున్నారు. అట్లా కొనసాగే జర్నలిస్టు కూడా చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది జర్నలిస్ట్ యూనియన్ నాయకులు తమ ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందో, తమ చేతిలో సొసైటీ ఎక్కడ జారిపోతుందో అని చెప్పి కొంత డబుల్ గేమ్ ఆడటం కూడా ప్రస్తుతానికి సొసైటీ గందరగోళానికి దారితీస్తుందని చెప్పవచ్చు. వాస్తవంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేసీఆర్ హౌసింగ్ సొసైటీ అని ఏర్పాటు చేశారు. తీరా ప్రభుత్వం మారిన తర్వాత ప్రక్షాళన చేయాలి సొసైటీ అని ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని సంబాద్య హౌసింగ్ సొసైటీగా మార్చారు. వాస్తవంగా చాలామందికి తెలియంది ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయించింది, అది వాస్తవం. కానీ భూమి కేటాయించింది క్యాబినెట్ హోదాలో ఒక ఆర్డర్ వచ్చింది. కానీ ఆ తర్వాత కేసీఆర్ హౌసింగ్ సొసైటీ సంబాద్య హౌసింగ్ సొసైటీ మారిన తర్వాత ఇంతవరకు సంబాద్య హౌసింగ్ సొసైటీకి ఎక్కడ కూడా భూమి కేటాయించినట్టుగా జివో జారీ కాలేదు. అంటే ప్రస్తుతానికి హౌసింగ్ సొసైటీ సున్నాతోటే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గాల్లో దీపం అంటే సొసైటీలు అనేది ఎన్నైనా ఫామ్ చేసుకోవచ్చు, ఎవరైనా ఫామ్ చేసుకోవచ్చు. ఒక ఆ యూనియనా ఈ యూనియనా లేకపోతే ఎవరో ఆ మంత్రి చెప్పినా ఈ మంత్రి చెప్పినా సంబంధం లేకుండా సొసైటీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక వ్యవస్థని కులాల పరంగా సొసైటీలు ఏర్పడవచ్చు, లేకపోతే ఇంకో రాజకీయపరంగా సొసైటీ, రకరకాల సొసైటీ, ఎన్ని సొసైటీలు ఏర్పడ్డా చివరికి అంతిమ నిర్ణయం ప్రభుత్వం ఎవరికి అలాట్మెంట్ చేస్తే వాళ్ళకే సొసైటీ ద్వారా భూములు అందుతాయనేది సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న సంబాద్రి హౌసింగ్ సొసైటీ అనేది కేవలం గాల్లో దీపం లాంటిదే. దానికి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. సొసైటీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, అది హోల్డ్లో ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ సొసైటీకి ఇవ్వచ్చు, లేదా ఇంకో సొసైటీకి ఇవ్వచ్చు, లేదా గతంలో మూసేసిన కొన్ని సొసైటీలు కూడా భూమి అలాట్మెంట్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలోనే గత వారం 10 రోజుల నుంచి జరుగుతున్న తతంగం నిజంగా జర్నలిస్ట్ అనేవాళ్ళు కడుపు రగిలిపోతున్నారు. తీరా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో 18 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ వాళ్ళకు భూమి హక్కు పత్రాలు ఇచ్చారు. సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ఎన్పిఆర్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 8వ తేదీన కరెక్ట్గా 5 రోజుల క్రితం
ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు. మనం ఆ రోజు నుంచి మనం పోరాడుతున్నాం. అప్పటి నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు నేను 28 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేస్తాను. నాకు ఇళ్ల స్థలం కోసం నేను ఎదురు చూస్తున్నాను, కళ్ళు కాయలు కాసే ఎదురు చూస్తున్నాను. కానీ నాకు సొసైటీలో సభ్యత్వం అంటే తీసుకోలేదు. సభ్యత్వంలో అంటే సొసైటీలో నేను మెంబర్ని కాదు. కేవలం ప్రశ్నించే గొంతుకంటూ ఇంత పొడుగు మాట్లాడే యూనియన్లు కావచ్చు, లేదా కొంతమంది వ్యక్తులు కావచ్చు, ప్రశ్నించే గొంతుకను ఆ సొసైటీలో ఉంచుకోరు. ఎందుకంటే ఎప్పుడు తాబేదారులుగా తాంటే తందాన అంటూ తాము చెప్పిన వాటికి డూడు బసవన్నలాగా తలుపుతే తప్ప యూనియన్ నేతలు జర్నలిస్టులను ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే రేపు ప్రశ్నిస్తే తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తాయని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు ఎక్కడ కూడా లో లెవెల్లో ఉన్న వాళ్ళనే లీడర్లుగా ఎదిరిస్తారు తప్ప ప్రశ్నించి ఒక పద్ధతి లేదా నిబంధనలు, నియమ నిబంధనలు ఇవన్నీ మాట్లాడే వాళ్ళకు నచ్చదు. వాళ్ళని దగ్గరికి కూడా రానియను. దాంట్లో నేను ప్రథమ వ్యక్తిని నేనైతే భావిస్తాను. ఎందుకంటే 21 మంది హౌసింగ్ సొసైటీలో ఏదైతే ఏర్పాటు చేశారో గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళందరికన్నా ఒక 2-3 తర్వాత 4వ వ్యక్తిని నేనే సీనియర్ మోస్ట్ రిపోర్టర్ని. కానీ నాకు అవకాశం ఉంటుంది. 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళకు, లేదా వాళ్ళు చెప్పు చేతిలో ఉన్న వాళ్ళకు మాత్రం అవకాశం ఇచ్చారు తప్ప సీనియారిటీని, సిన్సియారిటీని ఇవన్నీ కూడా పక్కకు పెట్టేశారు. కేవలం మేము ఏది చెప్తే అది తలాడిచ్చే వ్యక్తులు కావాలి. అంటే ఓ రిమోట్ సిస్టమ్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని నడిపించే సిస్టంలో సొసైటీ ఏర్పడింది. అంటే కొత్త సొసైటీ ఏర్పడాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది, లేదా పాత సొసైటీ ప్రక్షాళన అనేది ప్రథమ డిమాండ్. కానీ మొదటి సొసైటీ ప్రక్షాళన అలానే ఉంది. 2వ సొసైటీ ఏర్పాటు ఇంకా ముందు పడలేదు. కానీ జర్నలిస్టులు మాత్రం గత ఏడాది నుంచి, అంటే ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు గత 1 year అయిపోయింది ఇప్పటికీ. ఈ సంవత్సరం నుంచి కూడా మరి యూనియన్ నేతలు ఓహో ఆహో అంటూ ఎగిరెగి పడే నేతలు ఏం చేస్తున్నారు? ఒకరిద్దరికి ఒక చిత్తశుద్ధి ఉన్న కొంతమంది మాత్రం ఒక రింగ్ ఏర్పాటు, రింగుని సర్కస్లో రింగ్ ఆడినట్టుగా రింగ్ ఆడిస్తున్నారు సర్కస్లో. ఆ రకంగా సొసైటీ ఉంది. అంటే కేవలం ఆ 4 ఐదుని కూడా కలుపుకోవటం, ఆ 4 ఐదుని తీసుకురావటం, ఆ 4 ఐదుకి పదవులు గంటగట్టడం, ఆ 4 ఐదుని పెత్తనం చేయటం, ఇవన్నీ ఎందుకు? అసలు యూనియన్కి మీకు సంబంధం ఏంటి? సొసైటీ అనేది ఇండిపెండెంట్ సిస్టమ్. యూనియన్ మీ యూనియన్ ఎంతమంది అయినా ఎన్ని యూనియన్లు ఉంటాయి? ఇప్పటికి 5-6 యూనియన్లు ఉన్నాయి. 5-6 యూనియన్లలో కూడా అది యూనియన్ అనేది ఒక అంశం. కానీ సొసైటీ అనేది జర్నలిస్టుల హక్కుల కోసం, జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల హక్కుల కోసమే. జర్నలిస్ట్ హక్కులు అంటే వాళ్ళు మా యూనియన్ మేము హక్కుల కోసం పోరాడలేదని, కానీ వీళ్ళ పెత్తనం కోసం, కేవలం వాళ్ళ పెత్తనం, వాళ్ళ ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందని ఒక దురుద్దేశంతో సాపు కింద నీరు లెక్క కన్నింగ్ మెంటాలిటీతోటి ఇటేమో ఒక పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు, ఇటు పక్క మాత్రం ఎక్కడికక్కడికి గోతులు తవ్వి మళ్ళీ పడుకోబెట్టి అచేతన అవసరాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా జర్నలిస్ట్ సోదరులంతా మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూనియన్లు అనేది ఏమైనా జర్నలిస్ట్ హక్కుల కోసం, లేదా జర్నలిస్ట్ మీద దాడులు జరుగుతానో అనేది యూనియన్లు ఏర్పడవచ్చు. రకరకాల యూనియన్లు ఇప్పుడు రాజకీయ పార్టీ ఎన్నైతే ఏర్పడుతున్నాయో అదేవిధంగా జర్నలిస్ట్ యూనియన్లు కూడా అలా ఏర్పడ్డాయి. కాబట్టి అది ఒక ప్లాట్ఫామ్, దాని కింద ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ సొసైటీ అనేది ఇళ్ల స్థలాల కోసం నిజమైన జర్నలిస్టులు, నిజాయితీగా పనిచేసే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే ఒక ఆశాకిరణమే ఇళ్ల స్థలం. ఇళ్ల స్థలాల కోసం దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న జర్నలిస్టు ఇప్పటికీ ఉన్నారు. దాంట్లో నాలాంటి వాడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ వ్యవస్థలో ఎంత సంపాదించామో, ఎలా సంపాదించాలో అది సంబంధం లేదు. కానీ ఒక జర్నలిస్టుగా గుర్తింపు ఉందంటే ఒక ప్రభుత్వం నుంచి స్థలం వస్తే ఒక నా ఆస్తి, నేను సంపాదించుకున్న ఆస్తి అని చెప్పి కుటుంబానికి ఒక కాలరేజ్ చెప్పే ఒక సిస్టమ్ అనేది ఇళ్ల స్థలం. అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు. నువ్వేం సంపాదించావు అయ్యా అని కుటుంబ సభ్యులు అడిగితే, బాబు నేను ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలం, దానికి నేను జర్నలిస్టుగా అని గొప్పగా చెప్పుకునే ఒక అవకాశం తప్ప ఇతరత్ర అంశాలు ఏం లేవు. కానీ జర్నలిస్ట్ యూనియన్ కొంతమంది తమ పబ్బం గడపడం కోసం కొంత లోపాయకారిగా, అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 355 మందిలో ఒక 30 నుంచి 40 మంది దొంగ ఎక్రేజ్ కార్డులతోటి డబుల్
సిద్ధమైన వాళ్ళు కొంతమంది జర్నలిస్ట్ యూనియన్లు ఒత్తాసు పలకడం కూడా ఈ ప్రస్తుతానికి ఈ సొసైటీ ముందుకు పోకుండా ఉండటానికి ప్రధాన కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే ఒక్కటి తేల్చి చెప్తున్నాం, 355 555 1000 మంది ఎవరైనా సరే పనిచేసే జర్నలిస్టు గత దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉంటూ ఎక్కడ స్థలం కేటాయించు సిస్టమ్ లేకుండా, అంటే గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళకే హౌసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం ఇవ్వాలి. కానీ ఈ డబుల్ గేమ్ ముచ్చట్లు, లోపాయకారి ముచ్చట్లు, లేదా కుటుంబ సభ్యుల పేరుతోటి దొంగ ఎక్రేషన్లు, లేదా యూనియన్ల పేరుతో కొంతమంది చేసే అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి జర్నలిస్ట్ టీవీ ఎప్పుడు ముందే ఉంటుంది. ఇప్పటికైనా మీ డబల్ గేమ్ ముచ్చట్లు, గోడ మీద పిల్లి వాటాలన్నీ పక్కకు పెట్టి నిజమైన జర్నలిస్ట్ ఎవరుండో, సీనియర్లు ఎవరుండో వాళ్ళతోటి ఒక కమిటీ ఏర్పరచుకొని ఆ కమిటీ ద్వారా అడా కమిటీనో లేకపోతే ఒక సొసైటీ ఫార్మేషన్ లేకపోతే ఏదో ఒకటి సిస్టమ్ పెట్టుకోవడానికి మీరు వెనకుండాలి తప్ప మీరు వచ్చి పెత్తనం చేస్తే ఈ సొసైటీ ఇంకొక 10 సంవత్సరాలైనా ఇళ్ల స్థలాలు సాధించడం సాధ్యం కాదు. మీ డబల్ గేమ్ వల్లనే ఈరోజు ఖమ్మం జిల్లా జర్నలిస్టులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కడుపు మండిపోతుంది ఒక్కొక్కరికి. కేవలం అసలు మీరెవరు, మీకేం సంబంధం? ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారో వాళ్ళు హక్కుదారులు, కానీ మీరు కడుపు నిండిన వాళ్ళు, కడుపు కాలే వాళ్ళు మేము. అసలు మీకేం సంబంధం? మిమ్మల్ని ఎవరు పిలిచారు? అందువల్ల ఇప్పటికైనా జర్నలిస్ట్ యూనియన్లు కొంతమంది వ్యక్తులు ఆడే డబల్ గేమ్ ముచ్చట్లు పక్కకు పెట్టి కేవలం నిజమైన జర్నలిస్ట్ ఎవరు వాళ్ళ ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం మీరు సలహాలు ఇవ్వండి. కానీ ఈ సొసైటీ ముసుగులో మీరు దూరి సొంత పెత్తనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిశ్రమను జర్నలిస్ట్ అనే వాళ్ళు కనుక ఉద్యమిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా పద్ధతి ప్రకారం మీరు ఒక పెద్దన్న పాత్రగా సలహా అడుగుతూ ఇవ్వాలి తప్ప మీ అనుకూలమైన వాళ్ళే సొసైటీలో ఉండాలి, మీ అనుకూలంగానే ఇళ్ల స్థలాలు కేటాయించాలి, మీ పెత్తనమే చేయాలి అంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. దానికి పరిష్కారమో లేదా తిరస్కారమో లేదా ఒక ఉద్యమం మాత్రం గ్యారంటీగా రావటం తథ్యం. ఇప్పటికైనా కొంతమంది యూనియన్లు మాటున ఆడే డబల్ గేమ్ని మానుకోకపోతే ప్రతి చర్యలు గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి తస్మత్ జాగ్రత్త.